दूतों के भोजन से अपने लोगों को तृप्त किया, दूतों के भोजन से अपने लोगों को तृप्त किया। तेरे जैसा है न कोई जो प्रेम करे अपने लोगों से, तेरे जैसा है न कोई जो प्रेम करे अपने लोगों से। यीशु जैसा कोई नहीं, कोई नहीं, यीशु जैसा कोई नहीं, नहीं, यीशु जैसा कोई नहीं, यीशु जैसा कोई नहीं। स्वर्ग में हो या धरती पर तेरे समान है कोई, स्वर्ग में हो या धरती पर तेरे समान है कोई। Claps. Let's clap together. Sing with me. पाप का दाग मिटाने बहाया पावन लहू, पाप का दाग मिटाने बहाया पावन लहू। तेरे जैसा है न कोई जो बलिदान हुआ, तेरे जैसा है न कोई जो बलिदान हुआ। जोर से यीशु जैसा कोई नहीं, कोई नहीं, यीशु जैसा कोई नहीं, नहीं, यीशु जैसा कोई नहीं, यीशु जैसा कोई नहीं। स्वर्ग में हो या धरती पर तेरे समान है कोई, स्वर्ग में हो। యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం విందాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. మనం చదివిన భాగంలో యేసు ప్రభు తన శిష్యులకి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. గత దినము మనము పల్లెటూరుకి నడిచిపోచున్న ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని లేఖనాన్ని గ్రహించని స్థితిలో ఉన్న వారిని ప్రభు గద్దించాడని లూకాసు వార్త 24వ అధ్యాయంలో వారి గురించి మనం విన్నాం. యేసు ప్రభు పునరుత్థానం గురించి ప్రకటించారు ఈ స్త్రీలు, కానీ శిష్యులు నమ్మలేదు. అప్పటికీ యేసు ప్రభు ఎన్నో సందర్భాల్లో ఆయన శిలువ మరణం గురించి, సమాధి పునరుత్థానం గురించి ప్రభు చెప్తూ వచ్చాడు. కానీ శిష్యులు నమ్మలేని స్థితిలో, అవిశ్వాస స్థితిలో ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు నమ్మలేదు, శిష్యులు నమ్మలేదు. కాబట్టి ఇప్పుడు నేరుగా ప్రభు తన శిష్యుల యొద్దకు వస్తున్నాడు. ఆ శిష్యుల యొద్దకు వస్తున్నప్పుడు భోజనంను కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించాను. ఎందుకు నమ్మలేకపోయారు మీరు? ఎందుకు మీకు అవిశ్వాసం ఉంది అని ప్రభు గద్దించినట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభు పునరుత్థానుడు ఈ మాట బైబిల్లో చాలా స్పష్టంగా పునరుత్థానం గురించి ప్రకటించబడినట్లుగా చూస్తాం. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. సువార్తకు 3 స్తంభాలు. యేసు మన కొరకు కలవరిశిలలో మరణించాడని, ఆయన మన కొరకు సమాధి చేయబడ్డాడని, లేఖన ప్రకారం 3వ దినం తిరిగి లేచినని మనం హృదయపూర్వకంగా నమ్మాలి. అప్పుడే మనం రక్షణ పొందుతాం. అయితే ఈ శిష్యులు యేసు ప్రభుతో ఉండి ఆయన అప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయన పునరుత్థానం గురించి చెప్పినా వారి చెవులు గ్రహించలేదు. కొంతమంది చూశారు అన్న సంగతిని వారు విని కూడా నమ్మనట్లుగా మనం చూస్తాం. మగ్దలేనే మరియ యేసు ప్రభు నేను చూశాను అని చెప్పింది, యేసు ప్రభు ఇలా చెప్పాడు అని చెప్పింది. అయినా శిష్యులు నమ్మలేదు. వారి అవిశ్వాసాన్ని, వారి అపనమ్మకాన్ని బట్టి ప్రభు గద్దించాడు. విశ్వాసం లేకపోతే ఆ హృదయము దుష్ట హృదయమే. విశ్వాసం ఉందా? యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానాల మీద నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం లేకపోతే నీవు ప్రమాదంలో ఉన్నట్టు. బైబిల్లో మీలో ఎవని యందైనా విశ్వాసం లేని దుష్ట హృదయం ఉందేమో జాగ్రత్తగా చూచుకోండి అని ఉంది హెబ్రీ పత్రికలో. మన హృదయం నిండా విశ్వాసం ఉంచాలి. ఆయన మరణం పొందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన 3వ దినం తిరిగి
లేచాడు. ప్రభు ఇక్కడ తన శిష్యులకి ఒక కమిషన్ లేక ఒక ఆజ్ఞను ప్రభు ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించండి. ఎందుకు సువార్తను ప్రకటించాలి? సువార్త మనిషిని రక్షిస్తుంది. సువార్తను ఎందుకు ప్రకటించాలి? సువార్త మనిషి బ్రతుకును బాగు చేస్తుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, రక్షణ కలుగజేయటానికి సువార్త దేవుని శక్తి. అది ఎవరినైనా మార్చగలిగే శక్తి. ఎంత భయంకరమైన త్రాగుబోతుల్ని, జూదగాలని, వేశ్యలను, వ్యభిచారుల్ని, ఏ వ్యక్తులనైనా, నరహంతకుని సహితం మార్చగలిగింది దేవుని సువార్త. అందుకనే ప్రభు తన శిష్యులకి ఆజ్ఞ ఇస్తుంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళండి. కేవలం యెరూషలేములో నిలిచి ఉండొద్దు. మీరు యెరూషలేములో, యూదయ, సమరయ, బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలి. మీరు వెళ్ళండి. సువార్త ఎందుకు చెప్పాలి అంటే, మానవుడు పాపమును బట్టి మరణాన్ని పొందాడు. మరణము అది నిత్య మరణము, తీర్పు, ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే మానవునికి సువార్త అవసరం. ఆ సువార్తను శిష్యుల చేతికి అప్పగించాడు. మీరు ఈ సువార్తను ప్రకటించండి. ఈ సువార్త ప్రకటించబడితేనే మనుషులు రక్షించబడతారు. బైబిల్లో ఒక వ్యక్తి కొర్నేలు ఉన్నాడు. కొర్నేలు తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేసేవాడంట, భక్తి గలవాడంట, ధర్మకార్యాలు చేసేవాడంట. కానీ ఇతనికి రక్షణ అనేది లేదు. అయితే దేవుడు తన దూతను పంపించి, కొర్నేలి, నీ ప్రార్థన నాకు వినబడింది. అయితే నీవు యొప్పేకి మనుషుల్ని పంపించి పేతురును, మారుపేరు గల సీమోనుని పిలిపించు, అతడు నీకు రక్షణ సువార్తను ప్రకటిస్తాడు అని దేవుని దూత కొర్నేలుతో మాట్లాడినట్లుగా చూస్తాం. కొర్నేలికి సువార్త దేవుని దూత చెప్పలేదు. కొర్నేలికి సువార్త పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. అలాగే మానవాళికి సువార్త ప్రకటించాలి అంటే రక్షించబడిన వాడు నిలబడి ప్రకటించాలి. వారి జీవితంలో చేసిన కార్యాన్ని సువార్తగా ప్రకటించాలి. సువార్త, యేసుక్రీస్తు మన కొరకు కలువరిశిలలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినం తిరిగి లేచాడు. ఆ సంగతిని పేతురు కొర్నేలి గారికి చెప్పినప్పుడు ఆ ఇంటి వారందరూ మారుమనసు పొందినట్లుగా, రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప కార్యం కదా. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశ్రేష్ఠికి సువార్తను ప్రకటించారు. దేవుడి మాటలు దీవించిన ప్రార్థన. మహోన్నతులకు దేవ సర్వాధికారానికి స్తోత్రాలు. విత్తబడిన మాటలు మందరి హృదయ నీరుకట్టి ఫలింపు చేయండి. అవును, రక్షణ సువార్తను ప్రకటించవలసిన భారము, బాధ్యత మా మీద ఉంది. చక్కగా నీ వాక్యాన్ని, సువార్తను ప్రకటించేవారిగా మా హృదయాలు, మా మనసును సిద్ధం చేయమని, నశించు ఆత్మల పట్ల భారం అందరికి పుట్టించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.